బ్రతుకును ఇచ్చినదెందుకు తెలుసా? మెతుకులు గతికేటందులక? కాదు కాదు, వెతలను తీర్చే దేవదేవుని ఉనికిని వెతికేటందులకు. పవిత్రాత్మ స్వరూపులారా, భారతదేశం అనేటువంటి పేరు వినేటప్పటికీ హిమాలయ పర్వతములు గుర్తుకొస్తుంటాయి. శతాబ్దముల తరబడి హిందూ జాతికి ప్రామాణ్య రూపమై ఉన్నటువంటి సత్య అహింసలకు ప్రకారములై ఉన్నటువంటి యొక్క పర్వతములే ఈ వెండి కొండలు. ఏ మహనీయులు మహర్షులు తపస్సు ఆచరించిరో ఆ ప్రదేశమే హిమాలయ పర్వతములు. సత్యం ధర్మముల వలె పరిశుద్ధమై మానవులకు ఆదర్శప్రాయంగా నిరూపించేటువంటి యొక్క కొండలుగా కనిపిస్తుంటాయి. కేవలం మేఘములను కప్పుకొని మాధవుని ధ్యానిస్తున్నదా అన్నట్టుగా అనిపిస్తుంటాయి ఆ పర్వతము చూచినప్పుడు. ఏ పర్వతములు యందు ఋషులు తపస్సు ఆచరించిరో ఆ పర్వతములు యందే గంగ పుట్టినది. ఈ గంగ ప్రవాహమైనటువంటి హిందూ జాతి. ఈ గంగ అన్నటువంటిది ప్రతి మానవుని యొక్క ఆధ్యాత్మిక హృదయం నందు కూడాను రక్తనాళములుగా ప్రవహించేటువంటి యొక్క ప్రతిబింబమే. భారత జాతి యొక్క ప్రతిబింబ స్వరూపమైనటువంటి రక్తనాళములు ఈ గంగా యొక్క ప్రవాహంగా మనము పోల్చుకోక తప్పదు. గంగా అను పేరు విన్నంత మాత్రంని ఆ గంగకు ఇరుపక్కలా ఉన్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి క్షేత్రములు, తీర్థరాజములు, సంగములు మనకు గుర్తుకొస్తుంటాయి. కాశీ, ప్రయాగ, హరిద్వారము, ఋషికేశి ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క క్షేత్రములు కూడాను మనకు కంటికి కనిపిస్తుంటాయి. కనుక ఈ గంగ యొక్క ప్రతిబింబమైనటువంటి రక్తనాళముల యందు మన దేహంలో ప్రవహించేటువంటి యొక్క గంగ యందు మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణ అయినటువంటి క్షేత్రములు కూడాను మనం గుర్తించుకోక తప్పదు. పుణ్యక్షేత్రముల యందు పవిత్రమైన భావములు, పవిత్రమైన కర్మలు ఆచరించటం కాదు. కనుక మన అంతర్ప్రవాహమైనటువంటి యొక్క ఈ రక్తనాళములైనటువంటి గంగకు ఇరుప్రక్కలా ఉన్నటువంటి యొక్క మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణ అయినటువంటి క్షేత్రములు యందు కూడాను పవిత్రమైన భావములు, నిర్మలమైనటువంటి యొక్క చింతలు ఇందులో కొంతవరకును అభ్యసించటం అత్యవసరం. మన భారతదేశము పవిత్రమైనటువంటి యొక్క గంగా ప్రవాహము, దీని యొక్క అంతరార్థాన్ని గుర్తింపజేసేటువంటి యొక్క ఈ పవిత్రమైనటువంటి దేశము భారతదేశం అని పేరు పొందడానికి కూడాను ఒక సార్థక నామం. భారతదేశం అనేటువంటి పేరు విన్నంత తక్షణమే భారతం కూడాను మనకు జ్ఞాపకం వస్తుంటుంది. ఈ భారతమునకు కథానాయకుడు కృష్ణమూర్తి. కానీ మన దేశమునందు కృష్ణుడి గురించి చిత్ర విచిత్రములైనటువంటి అభిప్రాయములు వెలుపుచ్చటం చేత యథార్థమైనటువంటి కృష్ణుడి యొక్క మహత్తరమైనటువంటి శక్తులు కూడాను మనం మర్చిపోతున్నామా అనిపిస్తుంది. కృష్ణుడు కేవలం సామాన్యమైనటువంటి గోపీల మధ్య కేవలము ఒక క్షీర జలముల యొక్క సమ్మిళితంగా రసస్వరూపమై వెలుగొందినటువంటి యొక్క స్వరూపుడు ఈ కృష్ణమూర్తి. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క కృష్ణతత్వాన్ని మనం గుర్తించుకోవటానికి మొట్టమొదట భారత యుద్ధమనందు ఇరుప్రక్కల కౌరవులు, పాండవులు మహావీరులు, ధీరులు, గంభీరులైనటువంటి వారు, మహాశక్తి సంపన్నులైనటువంటి యొక్క వారందరూ కూడాను అందరింటికి మధ్య ఈ అర్జునుని నిలబెట్టుకుని తనకు కర్మకాండ యందున్నటువంటి రహస్యాన్ని తన కర్ణద్వారముల ద్వారా స్థాపించాడు. దీనిని పురస్కరించుకుని ధృతరాష్ట్రుడు అడిగినటువంటి ప్రశ్నలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే మామక పాండవశ్చైవ సమవేత యుత్సవ కిమకుర్వత సంజయ అనగా ఈ ధర్మక్షేత్రం అనేటువంటి నందు మామక నావారు పాండవులైనటువంటి వారు ఇందులో కూడి ఏమి చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న అడగటంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా మనం కొంత గుర్తించడం అత్యవసరం. మామక అనక మమకార అభిమానములతో కూడినటువంటి నావారు, ఇంకా పాండవులైనటువంటి వారు అనగా సాత్విక గుణము సంపన్నుడైనటువంటి వారు పాండవులు ఈ యొక్క ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో ఏం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్నలో ఉన్నటువంటి అర్థాన్ని చూడాలి. అనగా మమకార అభిమానములు తమోగుణ రజోగుణములని, పాండవులైనటువంటి వారు సాత్విక గుణమని, ఈ యొక్క ధర్మక్షేత్రమైనటువంటి యొక్క ఈ దేహములతో కూడినటువంటి కురుక్షేత్రమునందు అనగా హృదయ స్థాయి యందు ఈ ముగ్గురు ఏం చేస్తున్నారు అనేటువంటి యొక్క అజ్ఞానం అనేటువంటి దృష్టిరాత్రుడు అడిగినటువంటి ప్రశ్నగా మనం దీన్ని నిర్ణయించుకోవచ్చు. కనుక దీనిని పురస్కరించుకొని భారత యుద్ధము కేవలం 18 దినములు మాత్రమే జరిగిందని చెప్పుకోవటానికి వీలు కాదు. నిజంగా మన హృదయం అనేటువంటి ధర్మక్షేత్రం నందు ఈ ఇంద్రియములతో కూడినటువంటి కురుక్షేత్రం నందు
ఈ యొక్క గుణములతో కూడినటువంటి యొక్క యుద్ధము, సంగ్రామము నిరంతరము మన జీవితమంతా జరుగుతూనే ఉంటుండాలి. దీనికి సాక్షిభూతుడిగా ఆత్మస్వరూపుడైనటువంటి కృష్ణుడు ఇందులో ఆత్మవాసిగా ఉంటున్నాడు, అంతరాత్మగా నిలిచి ఉంటున్నాడు. కేవలం నరస్వరూపంలో వచ్చినటువంటి యొక్క భారత స్వరూపమే కృష్ణుడు. హిందూ మతమునకు, హిందూ సమాజమునకు, హిందూ జాతికి కూడాను అంతరాత్మగా ఉన్నటువంటి వాడే ఈ కృష్ణుడు. ఈ కృష్ణతత్వాన్ని లోకానికి చాటే నిమిత్తమై అనేక రకములైనటువంటి రాజకీయ, సాంఘిక, నైతిక, భౌతిక, సామాన్యమైనటువంటి యొక్క గృహస్థులకు సంబంధించినటువంటి యొక్క విషయాన్ని కూడాను లోకానికి ఒక విధమైనటువంటి సామాన్యమైన మార్గంలో ప్రబోధించినటువంటి వ్యక్తి ఈ కృష్ణమూర్తి. ఇది ఇట్లుండగా మనం ఈనాటి ప్రపంచం యొక్క పరిస్థితిని మనం విచారించినప్పుడు ఈనాడు లోకము యొక్క తీరు అనేక మార్గములుగా మనకు గోచరిస్తుండాలి. మానవులను అందరినీ కూడా సమత్వంగా గావించాలని, వారికి సమతత్వాన్ని, అధికారాన్ని అందించాలని, ఇంకా ఆహార విహారములు మొదలుకొని నివాస భూముల వరకు కూడాను వారికి సమతత్వాన్ని మనం అందించాలని కూడాను దీనిని ఒక కొత్తగా మనం నిర్మించినటువంటి యొక్క సోషలిజం అని కూడాను మనం భావిస్తూ వస్తున్నాం. కానీ ఇది నిజంగా మనం సోషలిజం అని చెప్పడానికి ఏమాత్రం ఆధారములు లేవు. ఈనాడు ఆస్తిపాస్తులకు కానీ, భౌతిక సుఖ భాగ్యాలకు కానీ, ధన కనక వస్తు వాహనాదులకు కానీ మనము ఒక విధమైనటువంటి సమానత్వంగా పంచిపెట్టడంలో మనం సంసిద్ధంగా ఉండవచ్చును. ఇది పవిత్రమైన కార్యమే, ఇది ఉత్తమమైనటువంటి భావమే. కానీ వారి ఆశలను మాత్రము మనం సమత్వంగా భావించడానికి ఏమాత్రము వీలు కాదు. ఏనాడు వాంఛలు సమత్వంగా మనం భావించగలమో ఆనాడే ఈ ఆస్తిపాస్తులు కూడాను సమత్వంగా తమకు తామే పంచుకోవడానికి వీలవుతుంది. కానీ కేవలం ఆస్తిపాస్తులను మాత్రం పంచిపెట్టి సమభావం, తమ ఆశలు కూడాను వారి యందు లేకపోవటం చేత ఇది కేవలం ఒక విధమైనటువంటి యొక్క అరాజకంకే మూల కారణంగా ఏర్పడుతుంది. ఇది మొట్టమొదట కార్మికుని మొదలు కర్షకుని వరకు కూడాను సమంగా ఉంటుంది. వీరి దాసత్వాన్ని నిర్మూలం గావించాలని చెప్పని ఫ్రెంచ్ విప్లవం అనేటువంటిది మొట్టమొదట ప్రారంభమైంది. కానీ క్రమక్రమేణా అది మార్పు చెందుతూ ప్రతి సామాన్యమైన మానవునికి కూడాను అధికారం అనేటువంటిది ఉండాలని, సామాన్యమైన మానవుని ఎందే ఈ యొక్క అధికార స్థానం చేపట్టాలని, అధికారమైనటువంటి వాడు గొప్పవాణి యందు ఈ యొక్క అధికారములు చేత పెట్టకూడదని ఈ విధమైనటువంటి యొక్క భావములు ఏర్పడటం అనేటువంటిది రష్యన్ విప్లవంలో మరియు ప్రారంభమైంది. కానీ అది క్రమక్రమేణా వికార మార్గమును పొంది విపరీతమైన చర్యలకు పూనుకొని అది నేడు కమ్యూనిజం అనేటువంటి రూపంలో రూపొందుతూ వచ్చింది. కానీ ఈ రెండు విప్లవముల యందు ఉన్నటువంటి యొక్క ఆశయాలు ఉత్తమమైనటువంటి ఆశయాలే, పవిత్రమైన ఆశయాలే. కానీ అవి సరి అయినటువంటి ఆచరణ యందు లేకపోవటం చేత అవి వికార మార్గాన్ని అవలంబిస్తూ వచ్చాయి. కానీ ఇట్టి సమానమైనటువంటి యొక్క సంస్థలను, ఈ సమత్వం అనేటువంటి భావములను లోకములో వ్యాపింపచేసేటువంటి యొక్క ఉత్తమమైనటువంటి భావములు ఈనాడు మనమేమో కొత్తగా సృష్టించినట్టుగా మనం భావిస్తున్నాము. కానీ ఇవి ఈనాటివి కాదు. 50 శతాబ్దములకు పూర్వము కృష్ణుడు ఇదే పవిత్రమైనటువంటి సోషలిజం అనేటువంటి దాన్ని, సామాజిక వృత్తిని, సామాజిక రంగాన్ని తాను స్థాపించినటువంటి యొక్క సామాజిక మూర్తి ఆ యొక్క కృష్ణమూర్తి. నవభారత సమాజమునకు స్థాపించినటువంటి యొక్క మూలాధార పురుషుడు ఈ యొక్క చరిత్ర వ్యక్తి. కార్మికుణ్ణి, కర్షకుణ్ణి, కేవలం ఒక విజ్ఞానుని కూడాను సమత్వంగా భావించి వారికి తగినటువంటి యొక్క కర్తవ్య కర్మలు నియమించి తద్వారా ఈ లోకద్రోహులైనటువంటి యొక్క రాజకీయ నాయకులు కానీ, సాంఘిక ద్రోహులు కానీ ఖండించి తాను కేవలం కిరీటం లేని రాజుగా ఏలినటువంటి యొక్క మూర్తి ఈ కృష్ణమూర్తి. కానీ ప్రాచీన కాలం నుండి ఈ కృష్ణమూర్తిని మనము గోపాల గోపాల అని పిలవటం కూడాను ఒక పవిత్రమైనటువంటి యొక్క భావంతో మనము భావించుకుంటూ వచ్చాం. గోపాల అనగా, గోవు అనగా ఏమిటి? కేవలం పశువులు అని మనం అనుకుంటున్నాం. కాదు కాదు, అనేక రకములుగా మనకు కొన్ని ఆహారములు అందించి మన వ్యవసాయములకు తోడ్పడి తద్వారా మనకు అనేక రకమైనటువంటి పాడి పంటలను ఎందుకు కూడాను తోడ్పడేటువంటి యొక్క జీవులన్నింటినీ కూడాను గోవులనే పిలుస్తూ వచ్చారు. కనుక ఈ గోపాలులనగా కేవలం గొల్లలని మాత్రమే మనం భావించుకుంటున్నాం. కాదు, గోవులను పోషించేటువంటి వారందరూ కూడాను గోపాలులే. నిజ